సరే, ఇక్కడ అబ్రహాం గురించి, లోతు గురించి, వారి మధ్యలో ఉన్న వ్యత్యాసాల గురించి మనం తెలుసుకుంటాం. అబ్రహాము దేవునికి స్నేహితుడు, లోతు లోకానికి స్నేహితుడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ 23 నుంచి 26 మధ్యలో అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పేరుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, వ్యభిచారులారా, ఈ లోక స్నేహమును దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు విశ్వాసులే. ఒక వ్యక్తి ఏమో లోకానికి స్నేహితుడు, మరొక వ్యక్తి దేవునికి స్నేహితుడు. బలలో పాలు పొందక మునుపు మన జీవితాలు ఎలాగున్నాయి? అబ్రహాము వలె దేవునికి సమీపంగా స్నేహితుని వలె జీవిస్తున్నామా, లేదా లోతు వలె లోకస్తుడిగా ప్రవర్తిస్తున్నామా? కాబట్టి ఈ వ్యత్యాసాలు తెలుసుకొని, ఒకవేళ నేను లోతు వంటి వాడనైతే నన్ను నేను సరి చేసుకుంటాను అని పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యంగా బలలో పాలు పొందాలి. అయితే మొట్టమొదటిగా వీరిద్దరు ఉన్న స్థలాలు, లొకేషన్స్ అంటారు. అంటే ఇక్కడ అబ్రహాము ఉన్న స్థలం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరున్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. కాబట్టి అబ్రహాము, దేవుడు ఏ స్థలం అయితే అబ్రహాము కేటాయించాడో ఆ స్థలంలో అబ్రహాము ఉన్నాడు. అయితే లోతు ఎక్కడున్నాడు? లోతు అలాగూ లేడు. ఆ సాయంకాలం అందు 19:1, ఆ ఇద్దరు దేవదూతలు సొదమ చేరినప్పటికీ లోతు సొదమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు సొదమ గవిని యొద్ద కూర్చున్నాడు. దేవుడు లోతును సొదమకు వెళ్ళమని చెప్పలే, కానీ లోతు వెళ్ళాడు. దేవుడు మరి యోసేపుకు ఇది ఐగుప్తుకు వెళ్ళమని చెప్పాడు. అదేవిధంగా రెండవది దానియేలుకు చెప్పాడు బబులోనికి వెళ్ళమని. మూడవది ఎస్తేర్కి చెప్పాడు ఆ యొక్క పారశీకపు ఆ పట్టణం. కానీ ఈయన మరి లోతు అనే వ్యక్తి దేవుని పంపకుండానే వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డగా మన స్థలం ఎక్కడుంది? మన లొకేషన్, మన బౌండరీలో ఉన్నామా? మన పరిధి దాటి వెళ్ళామా? ఎక్కడ నివసిస్తున్నామో, మనం ఎక్కడ ఉంటున్నాం? ఆత్మీయంగా మనకున్న నియమ నిబంధనలు దాటి ఉన్నామా? మన హద్దుల్లో ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒకసారి మళ్ళీ మనం పరిశీలించుకోవాలి. లోతు వలె నేనున్నానా? అబ్రహాము వలె ఉన్నానా? ఆదికాండం 12వ అధ్యాయం 13వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగుమునకు వెళ్ళాను. అంటే కింద దక్షిణ పాలస్తీనా. ఈయన దేవుడు తనకు సిద్ధపరిచిన స్థలానికి వచ్చాడు. దేవుడు ఏ స్థలంలో ఉండాలో అబ్రహాము చెప్పాడు, ఆ స్థలంలోకి వచ్చాడు. అక్కడ దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉన్నామనేది జాగ్రత్తగా గమనించాలి. లోతు వలె లోతు ఏం చేశాడు? 13వ అధ్యాయం 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు 10వ వచనంలో ఉంది, లోతు కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. మొట్టమొదటిగా చూశాడు. పాపం అనేది చూపుతో ప్రారంభం అవుతుంది, గమనించాలి. పాపం అనేది చూపుతో. ఆ స్త్రీ ఆ వృక్షమును చూచి కదా, కాబట్టి చూపు వల్ల ఆ పండును చూసింది, అంతే. ఆమెకు ఆశ కలిగింది, ఆ పండును తీసుకొని తిన్నది. చూపు వలన పాపం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆకాన్ అనే వ్యక్తి ఆ షీనారు వస్త్రాన్ని చూశాడు, ఆశ కలిగింది. కాబట్టి చూపు వలన పాపం వస్తుంది. అయితే మళ్ళా చూడటం ద్వారానే పాపం అవుతుంది. బోధిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. కాబట్టి చూడటం ద్వారా, చూపు అనేది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి బలలో చేయవేయక ముందు ఆయన లోతు ఎలా ప్రవర్తించడో చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆడ చూశాడు. రెండవది అక్కడ గుడారం వేసుకున్నాడు. 10వ వచనం. లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను అక్కడ రాయబడలే. ఆయన గుడారం వేసుకున్నాడు. 12వ వచనం.
లోతు ఆ మైదానమందున పట్టణములు గల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాడు. ముందు సొదొమ వైపు చూశాడు, రెండవది సొదొమ వైపు గుడారం వేసుకున్నాడు, మూడవది సొదొమలో ఆయన నివాసం ఉన్నట్లుగా దేవుని వాక్యంలో ఉంది. 13వ అధ్యాయం 12వ వచనం, అబ్రాహాము కనానులో నివసించెను, లోతు ఆ మైదానమందున పట్టణములు ఆమె గుడారం వేసుకున్నాడు. కాబట్టి ముందు ఏం చేశాడంటే అబ్రాహాము కనానులో జీవించాడు, నివాసం ఉన్నాడు. లోతు అయితే సొదొమలో ఉన్నాడు. కాబట్టి అటువైపు చూశాడు, అటు గుడారం వేసుకున్నాడు. తర్వాత లోతు సొదొమలో కాపురం ఉన్నాడు. నాలుగవది కాపురం ఉంటేం కాదు, వారి మధ్యలో తీర్పరిగా ఉన్నాడు. 19వ అధ్యాయం 1వ వచనం, ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. సొదొమ గవిని యొద్ద కూర్చుండడం అంటే లోతు ఒక పెద్ద మనిషిగా తీర్పరిగా అక్కడ ఉన్నాడు. అంటే లోతు పూర్తిగా వారితో కలిసిపోయాడు. కాబట్టి లోకస్తుడిగా మారిపోయాడు అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే లోకం అనేది ఒక ప్రమాదకరమైన శత్రువు. విశ్వాసులకు ముగ్గురు శత్రువులు, ఒకటి లోకము, రెండవది శరీరము, మూడవది సాతాను అపవాది. కాబట్టి లోకం అనేది బహుభయంకరమైన శత్రువు. కాబట్టి లోకాన్ని స్నేహించకూడదు. లేకపోతే ఇందాక మనం యాకోబు 4:4లో ఉంది, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరు. అంటే రాజు పడటం. ఈ లోతు అనే వ్యక్తి లోకంతో రాజు పడ్డాడు. అబ్రహాము గురించి తెలుసు, అబ్రహాము దేవుడు తెలుసు. అబ్రహామును విశ్వాసాన్ని బట్టి లోతు కూడా రక్షించబడ్డాడు. అబ్రహాము ఏ దేశంలో ఉండాలో దేవుని పిలుపును కూడా ఆయనకు తెలుసు. కానీ కనానును విడిచిపెట్టి ఒకవేళ కనానులో ఉంటే లోతు కూడా సరే, గొడవలు అనేవి సహజం. లోతు కాపురులకు అబ్రహాము కాపురులకు గొడవ వచ్చినప్పుడు తొందరపడకుండా విడిపోకుండా ఉండాల్సి ఉండే, కానీ విడిపోయాడు. ఒకవేళ లోతు అబ్రహాముతో ఉంటే ఎంతో బాగుండేది, తన ఆత్మీయ జీవితం నష్టం కాకుండా ఉండేది. కానీ లోతు జీవితం ఇంత నష్టం కావడానికి కారణం ఏమిటంటే అబ్రహామును విడిచిపెట్టాడు, సొదొమకు వెళ్ళిపోయాడు. అర్థమైందండి? కాబట్టి దేవుడు మనల్ని ఏ స్థలంలో ఉండాలని చెప్పాడో ఆ స్థలంలో మనం ఉండాలి. కొంతమంది విశ్వాసులు తిరుగుతూనే ఉంటారు, ఇంకా ఆ టెంపుల్ ఈ టెంపుల్ అని. ఒక వారం ఈ చర్చిలో, మరొక వారం కింగ్స్ టెంపుల్, ఇంకొక వారం చాలా ఉన్నాయి హైదరాబాద్లో పెద్ద పెద్ద సంఘాలు. అట్లా తిరిగితే లాభం లేదు. దేవుని వాక్యం అపోస్తలుల బోధ ఎక్కడైతే చెప్పబడుతుందో అక్కడ ఉండాలి. మన జీవితం అనేది ఒక స్థలానికి, ఒక మందిరానికి కట్టుబడి ఉండాలి. ఇక్కడ మొట్టమొదటిగా లొకేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. లోతు అబ్రహాము కనానులో నివసిస్తే లోతు సొదొమలో నివసించాడు. కాబట్టి లోకమనే ఈ శత్రువు బలమైన శత్రువు. లోక ఆకర్షణలు ఉంటాయి, లోకాన్ని స్నేహిస్తారు, తర్వాత ఆ లోకాన్ని ప్రేమిస్తారు. ఆ తర్వాత స్టెప్ ఏంటంటే లోకాన్ని ప్రేమిస్తారు. మీరు లోకమునయ్యాను, లోకంలో ఉన్న వాటినయ్యాను ప్రేమింపకుడి, కానీ వారు ప్రేమిస్తారు. విశ్వాసులైన వారు వెనుకకు దిగజారుతారు. ఎలా దిగజారుతారు అనేది నేను మీకు చెప్తున్నా. ఎలా చెప్తారంటే మొట్టమొదటిగా యాకోబు 1:27 అది మొదటి స్టెప్. యాకోబు 1:27 చదవండి. ఏదనగా కాబట్టి ఇహలోక మాలిన్యం అంటుకుంటుంది. అప్పటిదాకా ఎంతో భక్తిగా యేసుప్రభు అన్నాడు, నేను లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు కారు. బైబిల్లో లోకం అంటే 3 అంతల లోకాలు ఉన్నాయి. ఒక లోకం ఏమిటంటే ఈ గ్రహము, నేల. కాబట్టి దేవుడు రాయబడినది ఏంటంటే ఈ లోకం అంటే జగత్తును అందలి సమస్తమును నిర్వహించిన దేవుడు అని అపోస్తల కార్యం 17లో ఉంటుంది. లోకం అంటే మట్టి, ఈ గ్రహము, ఈ నేల, దీన్ని కూడా లోకము అంటారు, వరల్డ్ అనే మాట. రెండవది లోకం అంటే మానవ సంబంధమైన లోకం. అక్కడ యోహాను 3:16లో ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. అంటే లోకం అంటే ఇక్కడ మట్టి కాదు, లోకం అంటే మనుషులు, అంటే మనుషులు ప్రేమించాడు.
అదొక అర్థం. మూడవది లోకం అంటే మీరు అనుకోవచ్చు, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ప్రేమించడం ఏమిటి, మొదటి యోహాను 2:16లో లోకాన్ని మళ్ళీ ప్రేమించొద్దు అంటాడు ఏమిటి అనేది మీకు అర్థమైందా? ఆలోచిస్తే అక్కడున్న లోకం వేరు, ఇక్కడున్న లోకం వేరు. ఇదేమో పాప సంబంధమైన లోకం. ఒకటి ఫిజికల్ వరల్డ్, భౌతిక సంబంధమైన గ్రహము నేల, అది మొదటిది. రెండవది హ్యూమన్ వరల్డ్, మానవ సంబంధమైన లోకం. మూడవది ఆ పాప సంబంధమైన స్పిరిచువల్ వరల్డ్, ఎంతో ప్రమాదకరమైన లోకం. కాబట్టి విశ్వాసులైన వారు లోకం వైపు అడుగులు వేయకూడదు, లోతు వలె కదా. మొట్టమొదటిగా విశ్వాసి లోకస్తుడు ఎలా మారిపోతాడు? ఉన్న బలంగా మారిపోడు. ఈ రోజున విశ్వాసి రేపు క్రమక్రమంగా గ్రాడ్యువల్గా లోకస్తుడిగా మారిపోతాడు. మొట్టమొదటిగా ఇహలోకం మాలిన్యం అంటుకుంటుంది. ఆ మాలిన్యం అంటినప్పుడే వెంటనే కడుక్కోవాలి. ప్రభువా, ఈ ఇహలోకం నాలోకి వస్తుంది, ప్రభువా నన్ను క్షమించు, ఈ లోకం నాలోంచి తీసివేయని పశ్చాత్తాపడితే బాగుండేది. ఒకవేళ మీరు ఇహలోకం మాలిన్యం అంటుకున్నప్పుడు సరి చేసుకోకపోతే రెండవది యాకోబు 4:4 ప్రకారం లోకాన్ని స్నేహిస్తారు. ఎవరైతే లోకాన్ని స్నేహిస్తూ ఉంటారో, స్నేహం చేస్తూ ఉంటారో, మూడవది వారి లోకాన్ని ప్రేమిస్తారు. మొదటి యోహాను 2:15, 16, 17. ఎవరైతే లోకాన్ని ప్రేమించారో వాళ్ళు లోక మర్యాదను అనుసరిస్తారు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక కన్ఫార్మ్ టు ద వరల్డ్ కదా, వాళ్ళు కన్ఫామ్ అయిపోతారు ఇంకంతే. మరి విశ్వాసి లోక మర్యాదను అనుసరిస్తే దేవుడు ఊరుకుంటాడా? మొదటి కొరింథీ 11వ అధ్యాయం. విశ్వాసి లోకస్తుల ప్రవర్తిస్తే దేవుడు ఊరుకోడు. 32వ వచనం. మనము తీర్పు పొందినలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకూడనట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాం. అర్థమైందండి? మొట్టమొదటిగా లోకాన్ని మాలిన్యం అంటుకుంటుంది. రెండవది లోకంతో స్నేహం చేస్తారు. అంటే ఒక విశ్వాసి లోకంలో ఎలా పడిపోతాడో మెట్లు చెప్తున్నాను. మూడవది లోకాన్ని ప్రేమిస్తారు. ఇంకా నాలుగవది ఇక నిండా మునుగున సలహే ఉంది అన్నట్టుగా పూర్తిగా లోకస్తుడు లోక మర్యాదను అనుసరిస్తాడు. విశ్వాసి లోకస్తుడిగా మారిపోతే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు, శిక్షిస్తాడు ఆయన. గాడ్ డస్ నాట్ అలో హిస్ చిల్డ్రన్ టు సిన్ సక్సెస్ఫుల్లీ అన్నాడు చార్లెస్ స్పర్జన్. దేవుని పిల్లలు పాపంలో కొనసాగటం దేవుడు ఎంతమాత్రం ఇష్టపడు. ఆయన వారిని శిక్షించినా సరే తన దారిలోకి తీసుకుని వస్తాడు. లోతు పరిస్థితి అలాగే. ఇప్పుడు లోతు వలె లోకానికి స్నేహితుడుగా ఉన్నామా? మనం పరీక్షించుకుందాం. అబ్రహాం వలె దేవునికి స్నేహితులుగా ఉన్నామా? అది మొదటి విషయం. రెండవది ఏంటంటే, ముందు లొకేషన్ చూసాం. రెండవది టైమ్స్. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎండవేళ, హాట్ టైంలో వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం ఎండవేళ వచ్చాడంటే అర్థం ఏంటంటే చాలా కోపం మీద ఉన్నాడు. ఎండ అనేది, హాట్ అనేది దేవుని యొక్క కోపాన్ని చూపిస్తుంది. అర్థమైందండి? ఏమిటి ఆయన కోపానికి కారణం ఏమిటంటే ఆయన సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి వచ్చాడు. అది పరిస్థితి. కాబట్టి అబ్రహాము దగ్గరికి ఎండవేళలో వచ్చాడు. అంటే ఎండకు అంటే ఆ టైము రెండు కారణాలు చెప్తుంది. ఒకటి, సొదొమను శిక్షించడానికి వచ్చాడు. ఆ సంగతి అబ్రహాముతో చెప్పడానికి వచ్చాడు అబ్రహాము దగ్గరికి. రెండవది, ఎండ ఏం చెప్తుందంటే అబ్రహాము వెలుగు సంబంధి అని చెబుతుంది. అర్థమైందండి? ఉదయకాలం వేకోజామున అంత వెలుగు మనకు కనబడదు. మధ్యాహ్నసరికి వెలుగు ఎక్కువ ఉంటుంది. అంటే నీతిమంతుడు అంతకంతకు వెలుగు వలె వెజాజాలో నేను ఒక బైబిల్ సామెతలు అంటే వెలుగు వలె, వెలుగు సంబంధి. ఎవరైనా అబ్రహాము వెలుగు సంబంధి. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. కాబట్టి అబ్రహాము వెలుగు సంబంధి. మరి లోతు 19వ అధ్యాయం మొదటి వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. సాయంకాలం ఎప్పుడు వచ్చారు దేవదూతలు ఆయన దగ్గరికి? సాయంకాలం, అంటే చీకటి పడుతున్న సమయంలో. లోతు బ్రతుకు చీకటి బ్రతుకు.
అంతకంతకు వెలుగు సంబంధి అయిన ఈ వ్యక్తి వెలుగులో కాకుండా తన జీవితాన్ని చీకటి వైపు తీసుకుని వెళ్తున్నాడు. చీకటి బైబిల్లో ఏం చెప్తుందంటే గ్రహింపు లేని స్థితి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుండా, అంటే ఇగ్నోరెన్స్ అంటారు, గ్రహింపు లేని స్థితి. రెండవది చీకటి ఏమిటంటే పాపమునికి గుర్తు. పాపమునకు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వెలుగు దగ్గరికి వాళ్ళు రారట. వాళ్ళ కార్యాలు చెడ్డక్రాయాలు కాబట్టి వారు వెలుగున దగ్గర రారు. కాబట్టి చీకటి అనేది పాపానికి గుర్తు. మూడవది చీకటి అపవాదికి గుర్తు. అపవాదికి గుర్తు. ఎక్కడుంది ఆ మాటలు? అంధకార సంబంధమైన గడి అని ఒక మాట ఉంటుంది బైబిల్లో. నాలుగవది చీకటి మరణానికి గుర్తు. ఐదవది చీకటి నరకానికి గుర్తు. నరకంలో చీకటి ఉంటుంది. కాబట్టి ఈయన జీవితం వెలుగు నుంచి చీకటి వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు మనం పరిశీలించుకుందాం. ఇక్కడ ఇంతమంది ఉన్నాం. ఎలాగున్నాం? మనం వెలుగు బిడ్డల వలె ఉన్నామా? చీకటి బ్రతుకులు చీకటి వైపు ప్రయాణం చేస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు లొకేషన్స్ చూసాం. అబ్రహాము కనాన్లో ఉన్నాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. అంటే ఈ లోకం తాత్కాలికమైనది. ఈ లోకం అనేది అబ్రహాము ధనవంతుడే కానీ గుడారాల్లో ఉన్నాడు. ఎందుకంటే ఇది నిత్య నివాసం కాదని అబ్రహాము తెలుసు. అబ్రహాము దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. అది అంటే మనం ఎక్కడున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. అంటే లొకేషన్స్ అంటే మీరు జియోగ్రాఫికల్గా తీసుకోకూడదు. స్పిరిచువల్గా మీరు ఎక్కడున్నారు, మీ హృదయం ఎక్కడుంది, అది మొదటి విషయం. రెండవది ఏమిటంటే టైమ్స్. వెలుగు వలె ఉన్నామా, చీకటి వైపు వెళ్తున్నామా అన్నది చాలా ప్రాముఖ్యమైన వచనం. మూడవది ఏమిటంటే చూడండి, 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇక్కడ ముగ్గురు విజిటర్స్ వచ్చారు. ముగ్గురులో యేసుక్రీస్తు ప్రభువారు 18వ అధ్యాయం ఆ ముగ్గురు మనుషులు 2వ వచనం 18 2వ వచనం నేను చెప్తాను మీకు. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. ముగ్గురు మనుషులు అంటే ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాదు, అలా అనుకోవద్దు మీరు. చాలామంది ఇదేం చెప్తున్నారంటే ముగ్గురు అంటే ఒక ఆయన తండ్రి, ఒక ఆయన కుమారుడు, ఒక ఆయన పరిశుద్ధాత్మ అనుకుంటారు. కాదు, అలా కాదు. ఇందులో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు, మిగతా ఇద్దరు ఎవరు? దేవదూతలు. ఎలా చెప్పొచ్చు అంటే 19వ అధ్యాయం మొదటి వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ, అంటే ఇద్దరేమో సొదొమ వైపు వెళ్ళారు, ఈయన మాత్రం ఎవరు? దేవుడు. అంటే పూర్వకాలంలో మనుష్య రూపంలో ఎవరైనా వచ్చారు అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ యెహోవా అని వ్రాయబడింది, కానీ పూర్వకాలంలో యేసుక్రీస్తు ప్రభువారి పేరు ఏంటంటే ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అనేవాళ్ళు. యెహోవా దూత అని ఆయనకు పేరు. పలు సందర్భాలు యేసు ప్రభువారు భూమి మీదకి వస్తుండేవాడు, వెళ్ళేవాడు. అబ్రహాముకు కనబడింది ఆయనే. 18వ అధ్యాయంలో ఆ ముగ్గురు మనుషులు. అందుకే ఆ ప్రభు అంటాడు, నేను అబ్రహాము పుట్టక మునపే నేనున్నాను, అబ్రహాము నా దినము చూచి మిక్కిలి సంతోషించాను. యోహాను సువార్త 8వ అధ్యాయం. కాబట్టి అబ్రహాము ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన హాగర్కు ప్రత్యక్షమైంది యేసు ప్రభువారే. అర్థమైందండి? సంసోను తల్లిదండ్రులకు ప్రత్యక్షమైంది యేసు ప్రభువారే. కాబట్టి ఈ రీతిగా యెహోషువకు ప్రత్యక్షమైంది సైన్యాధిపతిగా యేసుక్రీస్తు ప్రభువారే. పలు సమయాల్లో ఆయన వస్తూ వెళ్తూ ఉండేవాడు. కొత్త నిబంధనలో సంపూర్ణమైన సశరీరుడిగా మన వంటి ఆకారంతో ఆయన వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభువారు, యెహోవా యేసు ప్రభు, మీరు ఏదనొచ్చు, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని అంటాడు ప్రభు. కాబట్టి యేసు ప్రభువారు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మూడవ విషయం ఏంటంటే విజిటర్స్. ఇప్పుడు ముగ్గురు వచ్చారు కానీ యేసు ప్రభు వారికి లేకపోతే దేవునికి ఆ లోతు వైపు వెళ్ళడానికి ఇష్టం లేదు. అంటే లోతు జీవితం దేవునికి అంగీకారంగా ఇష్టంగా లేదు. మీరు అర్థమైందండి? ఇప్పుడు అబ్రహాము దగ్గరే ఉన్నాడు.
అప్పుడు దేవుడు అన్నాడు, దేవదూతలారా, నాకు లోతు విశ్వాస, కానీ ఆయన జీవితం సరిగా లేదు. నేను ఉండడానికి ఆయన నివాసము సరిపోదు. చూడండి ఆ మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త, అక్కడ దేవుడు ఎవరితో ఉంటాడు అనేది కొన్ని మాటలు ఉన్నాయి. 14వ అధ్యాయం 24వ వచనం. 14వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. యేసుప్రభు అంటున్నాడు, మేము వాని యొద్దకు వస్తాము. ఎవని యొద్దకు వస్తాము? నన్ను ప్రేమించాలి, నా మాట గైకొనాలి, అలాంటి వాని దగ్గరికి మేము వస్తాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉంటారు. కానీ ఇప్పుడు యేసుప్రభు వారు మరి ఈయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేదు. మన హృదయాలు, మన జీవితాలు ఎలాగున్నాయి? దేవుడు ఉండడానికి ఇష్టంగా ఉన్నాయా? మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటున్నామా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుడు మన హృదయాల్లో ఉంటున్నాడా లేదా? అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘం లవోదిక అనుకుంటుంది, మా సంఘంలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ వారి ప్రవర్తనను బట్టి, వారి యొక్క గర్వాన్ని బట్టి వాళ్ళు అనుకుంటున్నారు. ఏమంటున్నారంటే, అక్కడ రాయబడిన మాటలు, మాకేమీ కొదువ లేదు. అంటే వాళ్ళకు డబ్బు ఉంది, వాళ్ళకు వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళకు బిజినెస్లు ఉన్నాయి, మాకేం తక్కువ, మాకు అన్నీ ఉన్నాయని చెప్పి గర్వంగా ప్రవర్తించారు. వారు మరి చల్లగా వెచ్చగా లేరు, నులువెచ్చగా ఉన్నారు. దేవుడు వారి నోటి నుంచి వారు ఉమ్ము వేసే స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుడు మా సంఘంలో ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ దేవుని బయటికి పంపించి వాళ్ళు మాత్రం ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వారు తలుపు కొడుతున్నాడు. ఇదిగో ఎవడైనా, అమ్మ ప్రకటన 3:20 చదవండి. ప్రకటన 3:20 అమ్మ చదవండి, తీసి చదవండి. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని. అంటే ఏం చేశారంటే, ప్రభువును బయట పెట్టి వీళ్ళు లోపల ఉన్నారు. ఇప్పుడు ప్రభు మళ్ళా లోపలికి రావాలనుకుంటున్నాడు. కాబట్టి అలా మనం ఉండకూడదు. ప్రభు మనలో ఉన్నాడా? ప్రభుతో మనం ఉన్నామా? మూడవది ఏంటంటే విజిటర్స్ అంటే మరి అబ్రహాము దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు యేసు ప్రభువుగా ఆయన దగ్గరకు వచ్చాడు, ఆయన దగ్గరే ఉన్నాడు. కానీ లోతు దగ్గరికి వెళ్ళట్లేదు. లోతు దగ్గరికి ఆ మాటకు వస్తే ఇంకా వీళ్ళు కూడా ఆయన దగ్గర ఉండడానికి దేవదూతలు కూడా ఇష్టం లేదు. చూడండి మాటలు. 19వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుకొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చునాయను. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుతామని. నడివీధిలో ఉంటాం కానీ మీ ఇంటికి రామయ్యా అంటే, ఆయన ఇల్లు అంత అధమ స్థితిలో ఉంది. అది విశ్వాస గృహము కానే కాదు. ఈయన విశ్వాస కావచ్చు. కొంతమంది ఇళ్లలో ఈ యేసు క్రీస్తు ఇంటికి యజమాని అని రాసుకుంటారు. కానీ ఇప్పుడు లోతు ఇల్లు ఎట్లా ఉందంటే, అక్కడ దేవుడు వెళ్ళటానికి ఆమోదయోగ్యంగా లేదు. దేవుడే కాదు, దేవదూతలు అంటున్నారు, మీ ఇంటికి మేము రామయ్యా, మీ ఇల్లంతా కూడా లోకస్థితి, లోకము, పాపం అంతా మీ ఇంట్లోనే ఉంది, నేను రానని చెప్పారు వాళ్ళు. ఇంకా అప్పుడు ఏం చేశాడంటే, వీళ్ళు బ్రతిమలాడితే అప్పుడు వెళ్ళి దేవదూతలు వెళ్ళారు. అర్థమైందండి? కాబట్టి దేవుడు మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉండే విధంగా మనం ప్రవర్తించాలి. మన యొక్క ప్రవర్తన చెడ్డగా ఉంటే దేవుడు మన హృదయాల్లో ఉండడు. గెరాసీన్ల దేశంలో సేన దయ్యం పట్టినవాన్ని దయ్యం వెళ్ళగొట్టిన తర్వాత అక్కడ ప్రజలు యేసుప్రభుని వెళ్ళిపోమన్నారు. అక్కడ యేసుప్రభు ఉంటే ఎన్ని అద్భుతాలు చేసేవాడో, ఎంతమంది దయ్యాలను వెళ్ళగొట్టేవాడు, ఎంతమందిని స్వస్థపరిచేవాడు, ఎంతమంది రక్షించేవాడు. వాళ్ళు వెళ్ళిపో ప్రభు, మా ఊర్లో మీరు అక్కర్లేదన్నాడు. యేసుప్రభు వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన ఏం మాట్లాడు, ఆయన ఆర్గ్యుమెంట్ చేయడు. అరే నేనేమనుకున్నారా, నేను లోకరక్షకుని, దేవుని కుమారుని, నన్నే వెళ్ళిపోమంటారా అని అన్నాడు. ఆర్గ్యూ చేయడు, ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి నీ హృదయం సరిగ్గా ఉంటే నీ హృదయంలో దేవుడు ఉంటాడు, నీ జీవితంలో దేవుడు ఉంటాడు.
సరిగా లోతు వలె మన హృదయం ఎలాగుంది, అది యేసు ప్రభు వారు లేకపోతే దేవుడు లోతు దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదు, లేకపోతే లోతు ఇంటికి వెళ్ళటం ఇష్టం లేదు. మన నివాసం దేవుడు ఉండడానికి యోగ్యంగా ఉందా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అది మూడవది. మొట్టమొదటిగా లొకేషన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే టైమ్స్. మూడవది ఏం చెప్పుకున్నాం, విజిటర్స్. అది నాలుగవది ఏంటంటే హాస్పిటాలిటీ. ఇప్పుడు అబ్రహాము 99 సంవత్సరాల్లో ఎంత ఆతిథ్యం చేశాడు. ఆయన పరిగెత్తుకొని పోయి, చూడండి 2వ వచనం చదువుతాను, 18:2. అతడు కళ్ళెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిలి నుండి వారిని ఎదురుకొండకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్నేళ్ళ ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్ళు తెప్పించుదును, దయచేసి కాళ్ళు కడుక్కొని ఆ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెచ్చుదును. ఎంత బ్రతిమలాడుతున్నాడో, ఎంత ఆతిథ్యం, ఎంత హాస్పిటాలిటీ, ఎంత ప్రేమ. ఆ వయసులో పరిగెత్తి కట్టెలు కొట్టి ఆహారం సిద్ధపరిచి. కాబట్టి ఆతిథ్యము చేయ మరొకడి. ఆ మాట చదవండి, హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ఉండనీయుడి మరొకడి. కొందరంటే ఇక్కడ ఎవరు? ఆ కొందరిలో ఉన్న ప్రముఖమైన వ్యక్తి ఎవరు? అబ్రహాం. కాబట్టి అబ్రహాము మరి ఆతిథ్యం చేశాడు. ఆతిథ్యం అనేది, హాస్పిటల్ అనేది చాలా గొప్ప సంగతి. అయితే లోతు కూడా చేశాడు, కానీ లోతు కూడా వారికి చేశాడు, దేవదూతలు చేసాడు. కానీ ఈయనకున్నంత ఆశ, ఈయనకున్నంత ఆతృత, ఈయనకున్నంత ఆసక్తి లేదు. చూసారా, ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇందాక బ్రదర్ చెప్తున్నాడు, మందిరానికి సమయానికి ఎందుకు రారు? ఆసక్తి ఉన్న వ్యక్తులు ఆసక్తిగానే ఉంటారు. రోమా 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. రోమా 12వ అధ్యాయం 12వ వచనం. రోమా 12:12. నిరీక్షణ గలవారై, లేదా 11, ఆసక్తి విషయంలో మాంజులు గాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుట. ఆసక్తి ఉండాలి. దేవుడు అంటే ఆసక్తి ఉండాలి, మందిరం అంటే ఆసక్తి ఉండాలి, ప్రార్థన అంటే ఆసక్తి ఉండాలి, బైబిల్ పఠనం అంటే ఆసక్తి ఉండాలి, వాక్యాన్ని చదవాలి. మనం దేవుని చేరబోతున్నాం. ఈ లోకాన్ని విడిచిన పరమపర యెరూషలేముకి వెళ్తాం మనం. ఆ దినం కోసం ఎదురు చూడాలి. కాబట్టి ఇప్పుడు 4 చూసాం మనం. ఒకటి లొకేషన్స్, రెండవది టైమ్స్, మూడవది విజిటర్స్, నాలుగవది ఫోర్త్ వన్ ఇస్ హాస్పిటాలిటీ, ఐదవది ఏంటంటే మెసేజ్. అబ్రహాంకో మెసేజ్ వచ్చింది, లోతుకో మెసేజ్ వచ్చింది. అబ్రహాం మెసేజ్ ఏమొచ్చింది? అబ్రహామా, 25 సంవత్సరాల క్రితం, 24 సంవత్సరాల క్రితం నేను నీకు వాగ్దానం చేశాను. అబ్రహాము విశ్వాస అయినప్పుడు ఆయన వయసు ఎంత? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో ఆయన దేవుని తెలుసుకున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, రక్షణ పొందాడు. దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు, నీకు కుమారుని ఇస్తాను, నీ కుమారుని ద్వారా సర్వలోకాన్ని ఆశీర్వదిస్తా. ఆ యొక్క వాగ్దానం నెరవేర్చబడటానికి 24 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అబ్రహాం వెయిట్ చేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నేను ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు మర్చిపోలేదు, 24 సంవత్సరాలు వెయిట్ చేసావయ్యా, మరలా ఇంకో సంవత్సరానికి వస్తాను, అప్పటికల్లా నువ్వు కుమారునికి అంటావు. అబ్రహాంకి వచ్చింది ఏంటంటే ఆశీర్వాదం అనే మెసేజ్ వచ్చింది, నువ్వు ఆశీర్వదించబడతావు కదా. కాబట్టి లోతుకి ఏమొచ్చింది మెసేజ్ అంటే, సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తాను అంటే తీర్పు వచ్చింది. ఇద్దరు విశ్వాసులే. ఒక వ్యక్తికి ఏమో దేవుడు నమ్మకంగా ఉన్న వ్యక్తి, వెలుగు సంబంధమైన వ్యక్తి, దేవుడు ఉంచిన స్థలములో ఉన్న వ్యక్తి కదా, దేవునికి ఆతిథ్యం చేసిన వ్యక్తికి, దేవునికి విధేయత చూపించిన వ్యక్తికి దేవుడు దీవించకుండా, ఆశీర్వదించకుండా ఎలా ఉంటాడు? అబ్రహామును దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మరొక సంవత్సరం తర్వాత వస్తాను అబ్రహాము, అప్పటికల్లా నువ్వు కుమారుని అంటావు అని చెప్పాడు. కానీ ఈయనకేమో వచ్చిందంటే, సొదొమ గొమొర్రాలను నేను నాశనం చేస్తాను. చూడండి ఆ మాటలు ఎక్కడుంది ఆ మాట? సొదొమ గొమొర్రాలను ఆయన నాశనం చేస్తాడు. ఎన్నో వచనమ్మా? 13వ వచనం చదవండి. 13
ఉమ్, ఉమ్. కాబట్టి మెసేజ్ ఏమిటంటే మరి సొదమ గుమ్మరాలను నాశనం అయిపోయాయి, ఆకాశం నుండి అగ్నిగంధకులతో కురిసివేసింది. కాబట్టి దేవుని యొక్క వర్తమానం మనకేమిటంటే మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నామా? దేవుని శిక్ష, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందా? మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైనా సరే లోతు సరి చేసుకోవాల్సి ఉండే. మీరు 14వ అధ్యాయంలో ఈ సొదమ గుమ్మర్రాలు అనే రాజులను వేరే రాజులు వచ్చి పట్టుకొని పోతారు. పట్టుకొని పోయినప్పుడు నలుగురు రాజులు, 5గురు రాజులు వచ్చి 4 రాజులను పట్టుకుంటారు. అబ్రహాము 318 మందితో వెళ్ళి లోతును వారందరినీ విడిపిస్తాడు. మరి అప్పుడన్నా గ్రహించాల్సి ఉండే లోతు, అయ్యో అబ్రహామా, నా అన్నయ్యనా, లేకపోతే అబ్రహామా, నీవు నన్ను ఈరోజు విడిపించావు, నీవు నన్ను రాజుల చెరలోంచి విడిపించావు, నీకు వందనాలు అని చెప్పాల్సి ఉండే. కానీ అప్పటికైనా సరి చేసుకోవాలి ఆయన. ఎప్పుడు ఆ 14వ అధ్యాయంలో సరి చేసుకొని తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చిన అబ్రహాముతో ఉన్న అయిపోయేది. కానీ సరిపోలేదు. అదే మెసేజ్. దేవుడు ఉగ్రతను చూపిస్తాడు. జీవముగల దేవుని చేతిలో బయట ఎంత భయంకరం. దేవుని బిడ్డలంగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అది మెసేజ్. తర్వాత విషయం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్. చూడండి ఆ మాటలు. ఇన్ఫ్లుయెన్స్ ఏమిటంటే 14వ వచనం, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాటలాడి, లెండి ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడు చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండేను. నువ్వు ఎట్లా ఉన్నావు? నీ ఇంట్లో నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ ఆ తోబుట్టులకు ఎలా ఉంది నీ జీవితం, ఆత్మీయ జీవితం? ఎగతాళిగా ఉందా? ఈ అన్నయ్య ఏదో చెప్తాడు కానీ ఆయన జీవితంలో ఏ క్రియలు లేవని చెప్పుకుంటున్నారా? మన జీవితం ఎగతాళిగా ఉండకూడదు. చూడండి, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు. ఇప్పుడు అబ్రహాము నుండి లోతు వేరై 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల తర్వాత దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి, అబ్రహామా, సొదమ గుమ్మరాలో వారి పాపం బహుభారమైంది, నేను వెళ్తాను, ఆ పట్టణాన్ని నాశనం చేస్తా అంటే అబ్రహాం అన్నాడు, ఎందుకు ప్రభువా, ఆ దేశానికి, ఆ పట్టణానికి వెళ్తావా? ఎందుకు? అక్కడ 50 మంది నీతిమంతులు ఉన్నారు కదా. అంటే 50 మంది అంటే ఈయన లోతు అనే వ్యక్తి వెళ్ళి 20 సంవత్సరాలు అక్కడ మరి ఈయన విశ్వాసిగా వెళ్ళి అక్కడ కొంతమందికి సువార్త చెప్పి, కొంతమందికి వాక్యాన్ని చెప్పి, కొంతమందికి మారు మనసు కలిగజేసి ఈయన అనుకున్నాడు పాపం అబ్రహాము 50 మంది 20 సంవత్సరాల్లో 50 మంది రక్షించకపోతాడా? నా తమ్ముడైన లోతు సొదొమకు వెళ్ళాడు, నా ద్వారా దేవుని గురించి తెలుసుకున్నాడు, వాక్యాన్ని విన్నాడు, దేవుడు అన్ని సంగతులు విన్నాడు. అక్కడికి వెళ్ళి ఈయన 50 మంది విశ్వాసులను రక్షించి విశ్వాసులుగా తయారు చేసి ఉండవచ్చు అని అనుకున్నాడు ఈయన. అప్పుడు దేవునితో అన్నాడు, ప్రభువా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే వారిని చంపుతావా అనేసరికి, నేను 50 మంది నీతిమంతులు ఉంటే నేను చంపనయ్యా అన్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఏమిటి 50 మందిని తయారు చేయలేకపోయాడా? లోతు సొదొమకు వెళ్ళి సువార్త ప్రకటించలేదా? దేవుని గురించి చెప్పలేదా? అంటే ఏ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. తర్వాత దేవుడు అన్నాడు 45 మంది ఉంటే, అరే 45 కూడా లేరా? 40, 30, 20, 10 మందికి వచ్చి ఆగిపోయాడు. ఇప్పుడు నేను అంటాను అబ్రహాము, నువ్వు 10 మందితో ఎందుకు ఆగిపోయావు? 5గురితో ఆగిపోవచ్చు కదా, అడగవచ్చు కదా. 10 మంది కనుక ఉంటే, ఒకవేళ 10 మంది ఉంటే అబ్రహామా, నేను ఆ పట్టణం నాశనం అన్నాడు కదా. ఇక్కడ జరిగింది ఏంటంటే, అనుకున్నాడు 10 మంది, లోతు భార్య, కుమారులు, కుమార్తెలు, అల్లులు, వీరంతా కలిసి 10 మంది ఉంటారు. అబ్రహాం అనుకున్నాడు 10 మంది. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు, ఏ ప్రభావం లేదు. ఎగతాళిగా ఉంది ఆయన జీవితం, అవమానకరంగా ఉంది, ఏమీ సాక్ష్యం లేదు. లోతు సొదొమలో తన సాక్ష్యాన్ని కోల్పోయాడు. అల్లుల దృష్టిలో ఎగతాళిగా, అవమానకరంగా ఉన్నాడు. మన జీవితం ఎలాగుంది? మందిరంలో మన గురించి ఏమనుకుంటున్నారు తోటి సహోదరులు, సహోదరులు? మన సాక్ష్యం సరిగ్గా ఉందా? మన ఇంట్లో సాక్ష్యం సరిగ్గా ఉందా? సమాజంలో మన సాక్ష్యం ఎలాగుంది? లోతు వలె దిగజారిన స్థితిలో ఉన్నామా? అవమానకరంగా, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, ఎవరిని రక్షణలోకి నడిపించకుండా పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నామా? వలలో చేయి వేయకముందు మనొకసారి మనం పరీక్షించుకుందాం. అది ఎన్నోదో, 6వది. ఇప్పుడు 7వది చెప్తాను, యాటిట్యూడ్స్. ఇప్పుడు ఈ యాటిట్యూడ్ కూడా ఎంత మొరటుగా ప్రవర్తించాడు ఈ లోతు. చూడండి ఆ మాటలు 15, 16 వచనాలు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము,
19వ అధ్యాయం 15వ వచనం. ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి అతడు తడువు చేసెను. చూసారు, అతడు తడువు చేశాడు. అతని యాటిట్యూడ్ ఎలాంటిదంటే తడువు చేశాడు. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహామా, నీ ఒక్కడైన కుమారుని నీవు నాకు ఇవ్వాలి అన్నప్పుడు, ఏంది ప్రభా, నేను ఎవడు కుమారుని ఇవ్వమన్నాడు? తిరిగి మళ్ళీ ఎవడు అడగమంటున్నాడు? ఆర్గ్యూ చేశాడు దేవునితో? చేశాడా? 22వ అధ్యాయంలో చేయలేదు. వెంటనే తెల్లవారగానే మరి తన కుమారుణ్ణి పని వాళ్ళను గాడిదను తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే వెంటనే లోపడ్డాడు. కానీ ఇతను మాత్రం ఏం చేశాడంటే తడువు చేశాడు. యేసు ప్రభువారు ఎరుకో మార్గం గుండా వెళ్తున్నప్పుడు జక్కయ్య దిగుమన్నాడా? చెప్పండి, ఏమన్నా అక్కడ? జక్కయ్య త్వరగా దిగుము. అడ్వర్బ్ మీరు గమనించాలి. త్వరగా దిగుము. నువ్వు త్వరగా దిగకపోతే నేనేం చేస్తా? వెళ్ళిపోతా. నేను ఎరుకోను ఒకసారి కనుక దాటి బయటికి వెళ్ళానా ఇంకా మళ్ళీ ఈ మార్గంలో రాను నేను. తర్వాత నీ జీవితం మారదు, నీ కుటుంబం రక్షణ పొందదు. కాబట్టి నిత్యత్వం మీరు నశిస్తారు, నరకంలోకి వెళ్తారు. త్వరగా దిగమన్నప్పుడు ఆ జక్కయ్య సంతోషపడి త్వరగా దిగాడా, ఆలస్యంగా దిగాడా? త్వరగా దిగాడు. దిగి ప్రభువును చేర్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఇతను ఏం చేశాడు అంటే, దేవుడు బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా దొరుకు కాలమున ఆయనను వెతుకుడి. వేగిరపడాలి మనం. అర్థమైందండి? కాబట్టి యేసు ప్రభువారు యెరూషలేము వైపు చూసి ఏడుస్తున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లల తన రెక్కల కింద ఎలాగో చేర్చుకున్న వల్ల అలాగూ మీరు చేర్చుకోవాలా, మీరు వెళ్ళకపోతే అని చెప్పి యేసు ప్రభువారు ఏడ్చాడు. ప్రభువు నిన్ను దర్శించు కాలమున ఆయన విరగవైతివి అని ప్రభు చెప్పాడు. కాబట్టి యాటిట్యూడ్ అనేది మనం ఎలా ఉండాలంటే తడువు చేయకూడదు. మందిరానికి రావాలి, ఆదివారం వస్తారు కొంతమంది, మళ్ళీ ఆదివారానికి అక్కడ దిక్కు చూడరు. వాళ్ళు విశ్వాసులు అనుకుంటారు కదా. ఒక ఆయన అడిగాడట, మీ సంఘంలో ఎంతమంది విశ్వాసులు అంటే, మా సంఘంలో 200 మంది విశ్వాసులు అన్నాడు. ఆయన అన్నాడు, అదిగా అట్లా కాదు, ఆదివారం వచ్చే వాళ్ళ సంఖ్య చెప్పకు. ఆదివారం 500 వస్తారు, 1000 వస్తారు, అది కాదు. బైబిల్ పట్టడానికి సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తారు మీ సంఘంలో అంటే, ఆయన అన్నాడు 25 మంది మాత్రమే వస్తారు. అది నిజమైన సంఖ్య. మీ సంఘం యొక్క సంఖ్య, నిజమైన సంఖ్య ఏమిటంటే 25 అని చెప్పాడు. అట్లా ఉంటున్నామా? కేవలం ఆదివారం క్రైస్తవుగా మిగులుతున్నామా? మన యాటిట్యూడ్ ఎలాగుంది? ఈయన తడుగు చేశాడు. అది మొదటి సంగతి. రెండవది ఏమిటంటే దేవునితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. చూడండి ఆ మాటలు, 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు. ఎంత దయనీయం ఇది! దేవుని వాక్యానికి అడ్డు చెప్తున్నాడు. పేతురు ఇలాంటి పిచ్చి పనే చేశాడు. ప్రభు చెప్తున్నాడు, ఈ రాత్రి గొర్రెల కాపరి అప్పగించబడతాడు, గొర్రెలు చెదిరిపోతాయి అన్నప్పుడు ఆయన అంటాడు, ఈ ప్రభు ఒక మాట పూర్తి కాకుండానే పేతురు ప్రభువును అడ్డగిస్తున్నాడు, ప్రభువును అడ్డుకుంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, సాతానా నా వెనుకకు పొమ్ము. కాబట్టి దేవుని మాట వినాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇతను ఏం చేశాడంటే, అలాగూ కాదు ప్రభువా అంటే దేవుని వాక్యానికి అడ్డు చెప్పకూడదు, దేవుని వాక్యానికి విధేయులుగా ఉండాలి. పేతురు అట్లే చేశాడు, నష్టపోయాడు, అబద్ధాలు ఆడాడు, వ్యక్తి నరహత్య చేయబోయాడు, ప్రార్థన చేయలేకపోయాడు, తన జీవితంలో ఎంతో నష్టపోయాడు. దేవుని మాటకు నువ్వు ఎదురు చెప్పకూడదు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా మనం అంగీకరించాలి. అలాగూ ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా ఆ పర్వతం మీదకి వెళ్తే లోతు జీవితం నష్టం కాకపోయేది, లోతు తన కుమార్తెలతో పాపం చేసేవాడు కాకపోయేదేమో. దేవుని వాక్యాన్ని వ్యతిరేకించిన వ్యక్తులు, దేవుని వాక్యానికి అడ్డు చెప్పిన వ్యక్తుల జీవితాలు పతనం ఉంటుంది. మొట్టమొదటిగా తడువు చేశాడు. ఎందుకు తడువు చేశాడు? 20 సంవత్సరాలు నేను ఇల్లు కట్టుకున్నాను, నా ఇంట్లో బంగారం ఉంది, మంచి చక్కని ఇల్లు కట్టుకున్నాను, ఇంత ఆస్తి, ఇంత వెళ్ళి ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆయన భార్య, ఇంకా ఆయన భార్య గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఇప్పుడు పశువుల కాపర్లు కొట్లాడినప్పుడు లోతు భార్య లోతుతో చెప్పాలి కదా. అలా కాదయ్యా, అబ్రహాము ఎంతో గుణవంతుడు, ఆయన ఎంతో పరిశుద్ధుడు, ఆయన విశ్వాసులకు తండ్రి, మనం ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతే మన ఆత్మీయ జీవితాలకు నష్టమైద్ది. ఎంత కష్టమైనా ఆయనతో కలిసి ఉందాం,
మనం విడిపోద్దనే భార్య భర్తకు చెప్పాలా? చెప్పలేదు. ఆమె మనసు కూడా లోతు సుధమలోనే ఉంది. తడువు చేశారు. ఇంత మంచి ఇల్లు, ఇంత మంచి బిల్డింగ్ ఎలా విడిచిపెట్టి వెళ్ళాలి? నా వాళ్ళందరినీ విడిచిపెట్టి, సంపదను విడిచిపెట్టి వెళ్ళాలి. తడువు చేశాడు. అర్థమైందండి? యాటిట్యూడ్ గురించి మాట్లాడు. రెండవది ఏం చేశాడంటే, అలాగూ కాదు ప్రభువా, దేవుని వాక్యాన్ని అడ్డు చెప్పాడు. ఇక మూడవది ఏమిటంటే 20వ వచనం, ఇదిగో పారిపోటకు ఆ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అంటే నా ఇష్టానుసారంగా పోతావు ప్రభువా అన్నట్టు. మనం ఏం చేయాలంటే దేవుని చిత్తానుసారంగా చేస్తున్నామా లేదా నా ఇష్టానుసారంగా చేస్తున్నామా? యేసు ప్రభు అంటాడు, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే, నాట్ మైన్ దైన్ విల్ బి డన్. అట్లుండాలి. దేవుని చిత్తానికి మనం ఒప్పుకోవాలి. దేవుడు ఏం చెప్తా చేయాలి. అది కష్టమైనా సరే దేవుని చిత్తంలో ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే సముద్రంలోకి, తుఫాన్లోకి యేసు ప్రభు వారిని తోసివేశాడు. వాళ్ళని బలవంత పెట్టాడు, మీరు అద్దరికి వెళ్ళండి. అంటే యేసు ప్రభుకు తుఫాను వస్తుందని తెలియదా? ఆ సముద్రంలో, గలిలయ సముద్రంలో తెలుసా తెలియదా? చెప్పండి, తెలుసా తెలియదా? తెలుసు కూడా శిష్యులను బలవంత పెట్టి సముద్రంలోకి పంపించాడు. అంటే ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఉంటే ఆ మనుషులు వస్తారు, వచ్చి ప్రభువా నువ్వు రాజు అయితే నువ్వు రాజువు కావాలి, ఇశ్రాయేలు దేశానికి, పలస్తీనా దేశానికి నువ్వు రాజు కావాలి అంటారు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నువ్వు రాజుగా. వీళ్ళు కూడా వాళ్ళతో ఏకీవిస్తారు. యేసు ప్రభు వారు రాజే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన, అందులో సందేహం లేదు. మొదటి రాకలో రాజుగా ఉండటానికి ఆయన రాలేదు, సిలువలో మరణించడానికి, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అయితే ఒకవేళ వీళ్ళకేమో రొట్టెలు కావాలి ప్రజలకి, యేసు ప్రభు ఎప్పుడంటే అప్పుడు రొట్టెలు ఇస్తాడు, రుచికరమైన రొట్టెలు ఇస్తాడు. ఆయన మనం రాజుగా చేస్తే ఇంకేం పని చేయకుండా రొట్టెలు తినొచ్చారని వాళ్ళు అనుకొని యేసు ప్రభును రాజుగా చేయడానికి వచ్చాడు. ప్రభు ఆ సంగతి గ్రహించి ఈ మాటలు వీళ్ళు వినకుండా వాళ్ళని సముద్రంలోకి తోసేస్తాడు, పంపించేస్తాడు. ఒకవేళ వీళ్ళు వింటే ఏమంటారంటే, ప్రభా నువ్వు రాజుగా, నువ్వు రాజు అయితే నేను ప్రధానమంత్రిగా ఉంటా అంటాడు. ఎవరు? పేతురు. ఇక ఇస్కరియోతు యూదా వాడు అంటాడు, ప్రభా నువ్వు రాజు అయితే నేను ఆర్థిక మంత్రిగా, ట్రెజరర్గా ఉంటా అంటాడు. ఇది దేవుని చిత్తము కాదు. యేసు ప్రభు వారు మొదటి రాకడలో రాజుగా ఉండటానికి ఆయన రాలేదు, ఆయన చిత్తం కాదు అని చెప్పి అంటే ఒక వ్యక్తి సముద్రంలో ఉన్నా పర్వాలేదు, తుఫాన్లో ఉన్నా పర్వాలేదు, అతను దేవుని చిత్తంలో ఉండి సముద్రంలో ఉన్న, తుఫాన్లో ఉన్న అతనికి మేలు. అది పాఠం అక్కడ. ఒకవేళ దేవుని చిత్తంలో లేకుండా భూమి మీద ఉండడం కంటే దేవుని చిత్తంలో ఉండి సముద్రంలో, తుఫాన్లో ఉండటం మేలు. కాబట్టి ఈయన కోరుకున్న స్థలానికి వెళ్ళాడు. తన జీవితం ఎంత నష్టమైందో మీకు తెలుసు. ఇది యాటిట్యూడ్. 7వ సంగతి. 8వది చూడండి, అదే 19వ అధ్యాయం 28, 29. సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశము పొగ ఆవు పొగవలే లేచుండెను. దేవుడు ఆ మైదాన పట్టణములు పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను. కేవలం అబ్రహాము విజ్ఞాపన ప్రార్థనే లోతును తప్పించింది. కాన్సిక్వెన్సెస్ చూసారా? మొత్తం సొదొమ గొమొర్రా అంతా పాపానికి దేవుడు శిక్షిస్తాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అనేది వాస్తవం. అది నీ జీవితంలో పాపము కనబడ్డదా, దేవుడు నిన్ను నన్ను శిక్షిస్తాడు. ఉన్న ఫలంగా బలలో చేయవేయకముందే ఏదైనా పాపాలు, శరీర సంబంధమైన పాపాలు కానీ, ఆత్మ సంబంధమైన పాపాలు కానీ, ఏ పాపమైనా విడిచిపెట్టి మనం నష్టపోకముందే, శిక్షించబడకముందే, ఆ అగ్నికి ఆహుతి కాకముందే మనం దేవుని యొద్దకు రావాలి. ఇప్పుడు 8 విషయాలు చూసాం మనం. లోతు జీవితం, అబ్రహాము జీవితం. మొట్టమొదటిగా వారి లొకేషన్స్. ఎక్కడ నువ్వు నివసిస్తున్నావు? అబ్రహాము వలె కనాన్లో దేవుడు ఇచ్చిన స్థలంలో ఉంటున్నారా, లేకపోతే లోకంలో సొదొమ వైపు ప్రయాణం చేస్తున్నారా? ఎవరికి వారు పరిశీలించుకోండి. రెండవది టైమ్స్. చీకటి బ్రతుకు లోతుది. అబ్రహాము వెలుగు సంబంధి. మనం ఎలాగున్నాం పరీక్షించుకుందాం. మూడవది విజిటర్స్. దేవుడు ఉండటానికి అబ్రహాము జీవితం దేవుడికి ఎంత నచ్చిందో. అబ్రహాం దగ్గర ఆతిథ్యం పొందాడు. లోతు ఇంటికి దేవుడు వెళ్ళలేదు, దేవదూతలు కూడా వెళ్ళడానికి ఇష్టం లేదు. మనలో పాపం ఉంటే
పరిశుద్ధత లేకపోతే దేవుడు మన హృదయంలో ఉండడు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని 14:24 యోహాను సువార్తలో ఉంది. విజిటర్స్. 4వది హాస్పిటాలిటీ. ఎంత విధేయత ఉంది, ఎంత తగ్గింపు ఉంది. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు 4:10 మాటలుంటాయి. హంబుల్ పర్సన్. ఎవరైనా అబ్రహాం అనే వ్యక్తి ఎంతో దీనుడిగా దేవునికి పరిచర్య చేశాడు, ఆతిథ్యం చేశాడు. లోతుది అలాంటి మనసు కాదు. 5వదిగా మెసేజ్ ఏమొచ్చింది? అబ్రహామును దేవుడు దీవిస్తున్నాడు, కుమారుని ఇస్తున్నాడు. ఆ కుమారుని ద్వారా సర్వలోకాన్ని ఆశీర్వదిస్తాడు. మరి లోతుకు వచ్చిన మెసేజ్ ఏమిటంటే, నీవు, నీ ఇల్లు, నీకున్న ఆస్తి, నీ బంగారం, నీ కుమార్తెలు, అల్లుళ్ళు అందరూ, నీ భార్యతో అందరూ నశిస్తారు. తీర్పును కొని తెచ్చుకోవద్దు. మనం ఆశీర్వాదానికి వారసులం. ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా ద్వారా ఇతరులను ఆశీర్వదించు మెసేజ్. తర్వాత యాటిట్యూడ్. తడువు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు, దేవుని వాక్యానికి అడ్డు చెప్పకూడదు, నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకోకూడదు. కాన్సిక్వెన్స్ ఏమిటంటే చివరికి ఆ సుధమ గుమారాలు తగలబడ్డాయి. లోతంతా పోగొట్టుకున్నాడు. ఒక వాక్యం గుర్తుకొస్తుంది, 1 కొరింథీ 3వ అధ్యాయం. అదొకటి చదివి మనం ముగించుకుందాం. 1 కొరింథీ 3వ సంవత్సరం నష్టపోయిన మాట అక్కడ ఉంది. 1 కొరింథీ 3వ అధ్యాయం చదవండి. 14-15 వచనాలు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినలా వాడు జీతం పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడు కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు అతని పనులన్నీ కాలిపోయాయి. గడ్డి, కొయ్యకాలు, తర్వాత కర్ర, గడ్డి, కొయ్యకాలు నశించిపోతాయి. నశించిన ఉన్నాయి వెండి, బంగారము, వెలగల రాళ్ళు. వారి పని నిలబడుతుంది. రేపు తీర్పు దినాన, రేపు మధ్యాకాశంలో క్రీస్తు న్యాయపీఠ ఎదుట నిలబడినప్పుడు, నేను నిలబడినప్పుడు ఆ దినాన ఆ ప్రభుదాసు 25, 30, 40 సంవత్సరాల లోకంలో జీవించావు కదరా, నువ్వు విశ్వాసం అయిన తర్వాత ఒక్క ఆత్మను చేసి తెచ్చావా? ఒక్క ఆత్మను రక్షించావా? నా కోసం ఏమైనా చేసావా? ఏమైనా పరిచర్య చేసావా? నీ సాక్ష్యాన్ని నమ్మకమైన నమ్మకంగా జీవించాలని చెప్పినప్పుడు ఆ దినాన నా పనులన్నీ కాల్చివేయబడితే నేను సిగ్గుపడతాను. కొంతమంది యేసుప్రభు రాకడలో సిగ్గుపడతారని 1 యోహాను 2వ అధ్యాయంలో ఉంది. కొంతమంది ధైర్యంగా ఉంటారు. పౌలు అంటాడు, నేను ధైర్యంగా ఉంటాడు. అవును ప్రభువా, మంచి పోరాడి తిని, నా పరుగు గడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, నా కోసం నీతి కిరీటం ఉంది. ధైర్యంగా ఉంటాడు పౌలు లాంటి వాళ్ళు. ప్రభు కోసం ఏ పని చేయకుండా, ఏ శ్రమ పడకుండా, మన కోసమే భుక్తి, వారి కడిపే వారు దేవుడు అన్నట్టుగా జీవిస్తే వాళ్ళకి ఏ బహుమానాలు ఉండవు. ఒకవేళ వాళ్ళు రక్షింపబడవచ్చు. అగ్నిలోంచి తప్పించుగా రక్షించబడ్డాడు లోతు. అబ్రహాముకేమో విలువైన బహుమానాలు పొందుతాడు. లోతుకి ఏమీ లేదు. మన పనులు, మన జీవితం కాల్చివేయబడినదిగా ఉండకూడదు. ఈ బలలో చేయవేయకూడదు. ఎలా ఉంది మన ప్రవర్తన, మన వైఖరి, మన యాటిట్యూడ్? ఎలాగున్నాము? అబ్రహాము వలె ఉన్నామా? లోతు వలె ఉన్నామా? ఒకవేళ లోతు వల్ల ఉంటే సరి చేసుకుందాం. ప్రభువా, నేను లోకస్తుగా మారిపోయాను, పాపాన్ని ప్రేమించాను, లోకంతో రాజీపడ్డాను, నన్ను క్షమించి నీ రక్తంతో కడిగని చెప్పి పశ్చాత్తాపడి సమకూర్చబడదాం. బలలో యోగ్యంగా పాల్పొందాం. దేవుడి వాక్యం దీవించునుగాక.